ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఆదివారం ఆరాధనకి వెళ్ళారా? ఆరాధనలో దేవుడు మాట్లాడిన వర్తమానాలు చేత బలపరచబడ్డారా? దేని విషయంలో కూడా కృంగిపోక దేవుని కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సమయం వెళ్ళిపోతూ ఉంది. మీరు తీసుకున్న తీర్మానాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని సావుకుడిగా చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందండి? అలాగే సెలవులు వచ్చినాయి. ఈ సెలవుల్లో మీ పిల్లలతో బైబిల్ చదివించండి. అలాగే ప్రార్థన చేయించండి. అలాగే వారు ఏం చూస్తున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు కూడా కాస్త మీ మనసు అట్టు పెట్టండి. చాలామంది పిల్లలు వ్యర్థమైన గేములకి, వ్యర్థమైనటువంటి ముచ్చట్లకు బానిసలై వారు చదువులను పోగొట్టుకుంటున్నారు. వారు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోండి. దైవజనుడు ఇలా అన్నాడేంటని కలవరపడకుండా, భయపడకుండా పిల్లల్ని మంచి బాటలో నడిపించండి. అందుకనే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఏమని చెప్తున్నాడు? రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉందంట. ఏమి రావడానికి? రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. మీ ఇంట్లో మరి ఎవరైతే రక్షణ పొందలేదో, మరి ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో అటు బిడ్డలకి రక్షణ రావడానికి సిద్ధంగా ఉందంట. అలాగే ఆయన నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉంది. మరి ఏం చేయాలి? ఆయన నీతి వెల్లడగటానికి కూడా సిద్ధంగా ఉంది. ఏం చేయాలంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకోండి. ఈ 2 చేసినప్పుడు ఆయన రక్షణ నీ దగ్గరికి, ఆయన నీతి నీ దగ్గరికి సిద్ధంగా ఉంది రావటానికి. ఈ దినాల్లో జనాల్లో న్యాయం లేదు, ఈ దినాల్లో నీతి లేదు. అందుకని దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలోనైనా మీ తోటి వారి పట్ల, మీ బంధువుల పట్ల కాస్త న్యాయంగా ప్రవర్తించడానికి ఇష్టపడు. అలాగే నీతిగా బ్రతకడం నేర్చుకో. ఈ 2 విషయాలను చేసినప్పుడు నీ ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు వారికి, నీ ఇంట్లో ఎవరు నీతిగా లేరో వారికి రక్షణ, నీతి మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. కనుక ఈ విషయాల్లో అర్థం చేసుకుని జాగ్రత్తగా ముందుకెళ్తామని ప్రభుపేట మనం చేస్తున్నాను. దానియేలులాగా రోషం కలిగి బ్రతుకు. ఈ పండుగ దినాల్లో ఆచారాలు చేయక, పండుగ దినాల్లో లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉండక ప్రత్యేకంగా ఉండు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో కూడా మాకు కృప అనుగ్రహించి నీ యొక్క మాటలను పలకటానికి, నీ మాటలు వినటానికి ఒక చూపినందుకు వందనాలు. సాతాని క్రియలు మీరు లయపరచండి. కుటుంబాల్లో పిల్లలను పాడు చేస్తున్న వ్యర్థమైన తలంపులు దూరపరచండి. యవన బిడ్డల మీద పడుతున్న ఆ వ్యభిచార దురాత్మలను బంధించండి. కుటుంబాల్లో దేవా నెమ్మది, సమాధానం దయచేయండి. ఈ పండుగను ఆయా ఆచారం చేసుకొని త్రాగుతూ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, వారిని కూడా మార్చి నీ కృపలో నిలబెట్టమని మా కేదేశ్ ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రథమ ఫలాలను, దశంభాగాలను పంపిస్తూ వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తున్న బిడ్డలను కూడా దీవించి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.